సాఫ్ట్వేర్‌లోనే జాబ్ కొట్టాలని చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలా మందికి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, ఈవెన్ 4 ఇయర్స్ కూడా గ్యాప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే జాబ్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. సాఫ్ట్వేర్‌లోనే జాబ్ క్రాక్ చేయాలి, సాఫ్ట్వేర్‌లోనే జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పటికీ పోరాడుతూనే ఉంటారు. ఇట్లా ల్యాగ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక కెరీర్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. సో కెరీర్ డ్యూరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వచ్చిన జాబ్లో జాయిన్ అయిపోవాలి. సో ఒక జాబ్లో నాన్ ఐటీలో అయినా కానీ ఎక్కడ ఏ ఇండస్ట్రీలో అయినా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ప్రొఫెషనల్గా పీఎఫ్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ సో ఇలాంటివి డిడక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీరు నాన్ ఐటీలో కూడా జాబ్ చేస్తూ కూడా మీరు ఐటీ సైడ్ ప్రిపేర్ అవుతూ అప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ అప్పుడు కోర్స్ చేస్తూ అప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ మీరైతే ఐటీ సైడ్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ అయితే ట్రై చేయండి. సో ఒకవేళ మీరు లైక్ 1 ఇయర్ 2 ఇయర్స్ మీరు నాన్ ఐటీలో చేశారు బట్ ఐటీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. సో మీరు ఈవెన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేసి కన్సిడర్ చేసుకొని మీ రెజ్యూమ్లో అయితే పెట్టుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న తర్వాత మీరు చెప్పచ్చు అంటే నేను ఈ విధంగా నాన్ ఐటీలో వర్క్ చేశాను, ఇప్పుడు నేను డొమైన్ స్విచ్ అవుదాం అనుకుంటున్నాను. సో నేను ఈ విధంగా ట్రైనింగ్ తీసుకున్నాను, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, సో ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అనేసి మీరు ఇంటర్వ్యూలో లైక్ హెచ్ఆర్తో మీరైతే చెప్పచ్చు, కన్వే చేయొచ్చు. సో దట్ ఈస్